శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, అమావాస్య తిథి సాయంత్రం 5:58 వరకు, రోహిణీ నక్షత్రం రాత్రి 8:35 వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. ధృతియోగం రాత్రి 10:52 వరకు, తదుపరి శూలయోగం. చతుష్పాత్కరణం రాత్రి 6:41 వరకు, తదుపరి శకునికరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:46 నుండి 2:19 వరకు, తిరిగి రాత్రి 2:08 నుండి 3:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:54 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 నుండి 3:54 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:26 నుండి 6:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేటి విశేషం, వైశాఖ మాసంలో అమావాస్య ఈనాడు. కేవలం వైశాఖ మాసానికి ముగింపు దినమే కాకుండా ఋతువులో చాలా శ్రేష్టమైనటువంటి విశిష్టమైనటువంటి వసంత ఋతువు కూడా నేటితో సమాప్తమవుతుంది. గీతాచార్యుడు భగవద్గీతలో ఋతూనాం కుసుమాకరః అని చెప్పడం జరిగింది. నేను ఋతువులలో కుసుమాకరుణ్ణి అని చెప్తారు. కుసుమాకరః అంటే వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో చాలా విశిష్టతలు మనం చూస్తాం. ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్పులు, ప్రకృతి యొక్క సోయగాన్ని కూడా ఈ వసంత ఋతువులో మనం ప్రత్యక్షంగా వీక్షించగలుగుతాం. మల్లెపూలు, మామిడి పండ్లు, కోయిల గానం, ఇలా అనేకమైనటువంటి ఆ ప్రకృతి యొక్క సౌందర్యం అంతా మనకి ఈ వసంత ఋతువులో దర్శనమిస్తుంది. ఈ వసంత ఋతువులో మధుశ్చ మాధవశ్చ, మధుమాసం అని చెప్పబడేటటువంటి చైత్రమాసం, మాధవ మాసం అని చెప్పబడేటటువంటి వైశాఖ మాసం, ఈ 2 మాసాలు కూడా వసంత ఋతువులో ఉంటాయి. ఈ 2 ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి విశిష్టమైనటువంటి మాసాలు. వీటితో పాటు వీటి ముగింపు రోజైనటువంటి అమావాస్య నాడు పితృస్మరణ, పితృదేవత ఆరాధన, పితృ సంబంధమైనటువంటి తర్పణాదులు నిర్వహించడం చాలా విశిష్టమైనటువంటి విధానమని పెద్దల చేత చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈనాడు గురువారం అమావాస్య కలిసి రావటం కూడా చాలా విశిష్టం. ఈనాడు బదనికల సేకరణకు, కొన్ని విశిష్టమైనటువంటి సాధనలకు కూడా ఈ గురువారం అమావాస్య చాలా విశేషమైనది. అలాగే దక్షిణముఖంగా ఉండేటటువంటి కాళీమాతకు ఈనాడు అర్చన జరిపించడం, అమ్మవారికి నిమ్మకాయల దండ వేయటం వల్ల సమస్త విధాలైనటువంటి గ్రహ బాధలు, భూత బాధలు నివృత్తవుతాయి. సమస్త విధాలైనటువంటి భయాలు తొలగిపోతాయి. శత్రుభీతి కూడా తొలగిపోతుంది. అటువంటి దక్షిణముఖంగా ఉన్నటువంటి కాళీ ఆరాధన ఈ అమావాస్య గురువారం నాడు చేయటం చాలా విశేషం. అలాగే అమ్మవారి యొక్క మూర్తులలో ఉగ్రదేవతా మూర్తులు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం ఈనాడు చేయటం అనంతమైనటువంటి కళ్యాణ పరంపరలను మనందరికీ అందజేస్తుంది. అటువంటి ఆ జగదంబ జగత్కాళి యొక్క దివ్యానుగ్రహం, పితృదేవతానుగ్రహం కూడా అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేడు అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ఈ రోజున శుభ ఫలితాలని ఇవ్వబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యాన్ని చేపట్టినట్లయితే కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అమావాస్య, గురువారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో రవి, గురు, శుక్ర, బుధ, చంద్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరి ఆరోగ్యం కూడా స్వస్థత పడి హాయిగా ఉంటుంది.
చేసేటటువంటి ప్రతి ప్రయాణము లాభకరంగా ఉంటూ ఉంటుంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి అవరోధాలు ఉండవు. జీవన భృతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్పక ఫలించి తీరుతాయి. దూర ప్రాంతాల్లో వ్యాపార సంస్థని ప్రారంభించాలి అని అనుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండడమే కాకుండా అన్నీ అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తూ వెళ్తాయి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనేకమైనటువంటి రాయితీలు లభించడమే కాకుండా అనుకోకుండా పెట్టుబడులతో భాగస్వాములు వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకి తాము చేసినటువంటి ప్రతి ప్రయత్నము కూడా అనుకూలమైనటువంటి లాభకరమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారు కూడా స్వదేశంలోనే మంచి వేతనంతో ఉద్యోగం లభించేటటువంటి కారణంగా వెళ్ళాల్సిన అవసరం లేదనేంతటి స్థాయిలో ఆనందంతో ఉంటారు ఈ రోజున. వైశాఖ అమావాస్య సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీనరసింహస్వామిని చందన ద్రవంతో అభిషేకించినట్లయితే వ్యాపార లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్త్రీలలో దుందుడుకు స్వభావం పూర్తిగా తొలగిపోతుంది. కుటుంబంలో అనారోగ్యవంతులు వృద్ధులు అయినటువంటి వారు మంచి ఉత్సాహంగా ఉంటారు. ఉల్లాసంగా కూడా గడపగలుగుతారు. దూరభార ప్రయాణాలు చేయనప్పటికీ కూడా అక్కడి నుండి రావాల్సిన అన్నీ పూర్తిగా ఇక్కడికే వచ్చేటువంటి కారణంగా వృత్తి చేసేటటువంటి వారికి చెప్పలేని సంతోషం సొంతమవుతుంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ముడి సరుకులన్నీ కూడా ఏ విధంగానూ రొక్కం చెల్లించక్కర్లేకుండా అప్పు పద్ధతిలో వచ్చేస్తాయి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఉండగలుగుతారు. వ్యావసాయికమైనటువంటి వస్తువులు ఏవైతే పూర్వం ఉన్నాయో ఆ దిగుబడులన్నీ కూడా పూర్తిగా చెల్లిపోతాయి. మంచి లాభకరమైనటువంటి వ్యాపారం సాగేటటువంటి కారణంగా వైశాఖ అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు చండికాదేవిని స్తోత్రంతో పూజించినట్లయితే తప్పక ఐకమత్య లాభం కలుగుతుంది. వాయువ్యదిక్ ప్రయాణం వీరికి నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వారికి పై అధికారులతో పేచీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారికి వీరికి మాట పెరిగేటువంటి అవకాశం ఉంది. మరో ఉద్యోగాన్ని చూసుకుందామనేంతటి విసుగు చిరాకులు కూడా కలిగే ప్రమాదం ఉంది. తోటి ఉద్యోగులు క్రింది ఉద్యోగులు మౌన ప్రేక్షకుల్లా ఉండేటటువంటి కారణంగా మానసికంగా దెబ్బతినేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఉత్సాహం ఉన్న శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా అనుకున్నంత వృత్తి ఆదాయాన్ని సంపాదించలేకపోతారు. వ్యాపారాన్ని చేస్తుండేటువంటి వారికి వ్యాపార స్థలంలో వచ్చే కొన్ని ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం వారి చిన్నమైనటువంటి సూచనల కారణంగా సలహాల కారణంగా జరిమానాల కారణంగా వ్యాపారం తాత్కాలికంగా ఈ రోజుకి అంత ఉత్సాహపూర్వకంగా ఉండే అవకాశం లేదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి విఘ్నాల కారణంగా ఈరోజు అంత ఆదాయాన్ని పొందలేకపోవచ్చు. వైశాఖ అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు కాళికాదేవిని చక్కనైనటువంటి కుంకుమ పసుపుతో అభిషేకించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా అంత దృఢంగా ఉండలేకపోవచ్చు. దైవధ్యానాలు దాన ధర్మాలు అలాగే నదీ స్నానాలు తీర్థయాత్రలు ఎన్నో ఆలోచనలు చేస్తారు. ఏ ఒక్కటి కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇంట బయట కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా కుటుంబ యజమాని అయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారికి ప్రభుత్వ అజమాయిషీ కారణంగా కొంత జరిమానా పడే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి లెక్కలని పత్రాలని అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పనుల్ని
సక్రమంగా సకాలంలో చెల్లించుకుని ఉండడం ఎంతైనా అవసరం. వైశాఖ అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు కాలభైరవుణ్ణి భస్మంతో అభిషేకించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. నేటి వీరి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిందలకి అవకాశం ఉంది. రుణానికి సంబంధించినటువంటి రుణదాతలు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఒత్తిడి ప్రారంభమయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండే గృహిణి యజమానుల మధ్య ఎవరో ఒకరికి అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఇంట్లో ఉండేటటువంటి పెద్దలు అలాగే అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్లయితే ఔషధ సేవతో స్వస్థత చేకూరే అవకాశం కాస్త తక్కువగా ఉంది. వైద్య ఆలయానికి వెళ్ళవలసి కూడా రావచ్చు. సంతానం ఎక్కడైనా దూరపు ప్రాంతాల్లో కానీ ఉద్యోగాన్ని చేస్తున్నా చదువుతూ ఉన్నప్పటికీ కూడా వారికి మానసికంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. మధ్యలో చదువుతున్నటువంటి వారు అయినట్లయితే మధ్యలో తిరిగి వస్తాననేంత అధైర్యాన్ని పొంది ఉండవచ్చు. వారిని పరామర్శించడం కోసం వెళ్ళడం కానీ లేదా వారిని రప్పించడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైశాఖ అమావాస్య సందర్భంగా సింహరాశి వారు భీమేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే తెల్లనటువంటి పుష్పాలతో మానసిక స్వస్థతని కలిగిస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ప్రతి పనిని చేసుకోగలిగినటువంటి శక్తితో ఉంటారు. ధైర్యాన్ని విడనాడరు. సాహస కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా చేసేటువంటి ఉద్యోగంలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేలా అధికారులతో నిదానమైనటువంటి పద్ధతితో చనువుతూ కూడా ఉంటారు. అధికారి ఏ పని చెప్పినప్పటికీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడమే కాక వారు చెప్పనటువంటి పనుల్ని కూడా భుజాన వేసుకుని వారి అనుగ్రహానికి పాత్రలయ్యేలా ఉంటారు. దూరభారాలకు సంబంధించినటువంటి బదిలీలు వచ్చే అవకాశం ఏమాత్రమూ లేదు. వీరు కోరుకోవడం మాత్రం ఏమాత్రమూ సరైనటువంటి అంశం కాబోదు. వైశాఖ అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామిని తమలపాకులతో కానీ పూజించినట్లయితే పాత బకాయిలన్నీ వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హృదయ స్వాస్థ్యం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. నేటికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎగరలేనటువంటి ఎత్తుకి ఎగరాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. స్థాపించలేనటువంటి వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచనతో ఎవరో ఇచ్చినటువంటి సలహాతో ముందుకు దూకాలని ఆలోచిస్తారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడి కోసమని రుణాన్ని తెచ్చేందుకు కూడా వెనుకాడనటువంటి పరిస్థితి ఉండొచ్చు. అది ఏమాత్రం సరైనటువంటి ఆలోచన కానీ కాదు. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి ఉద్యోగం గురించి కూడా ఒక నిర్ణయాన్ని చేసుకుంటూ ఉద్యోగం కంటే వ్యాపారమే గొప్పదనేటువంటి తీరు ఆలోచనతో ఉండొచ్చు. అది కూడా సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. న్యాయస్థానంలో అభియోగాలన్నీ పూర్తిగా పరిష్కరింపబడ్డటువంటి కారణంగాను అవన్నీ తమ వైపే చక్కగా పరిష్కరింపబడ్డటువంటి కారణంగాను అహంకార భావం పెరుగుతుంది. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. వైశాఖ అమావాస్య సందర్భంగా తులారాశి వారు బడబానల ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లయితే తప్పక ధైర్యాన్ని ఇస్తాడు, సాహసాన్ని ఇస్తాడు, కొత్తదైనటువంటి ఆలోచనని కూడా కలుగజేస్తాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అన్నిటికీ అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. అహంకారం ఏమాత్రం లేకుండా ప్రవర్తిస్తారు. దూరపు ప్రయాణాలని చేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం అనేకుల సలహాలని సూచనల్ని తీసుకోగలుగుతారు. అయితే తమదైనటువంటి నిర్ణయాన్ని మాత్రమే అమలు చేసేటటువంటి గట్టితనంతో తప్పక ఉంటారు. భాగస్వాముల్ని చేర్చుకునే విషయంలో కూడా చాలా శ్రద్ధతో వారిని అందరినీ చూసి ఎంపికలో మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రవర్తించుకోగలుగుతారు.
ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఏదైనా సొమ్ముని కానీ అప్పుగా తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన వడ్డీ సకాలంలో చెల్లించడం అనేది చాలా ముఖ్యమైన విశేషాన్ని ఈ రాశివారు మర్చిపోనేకూడదు. మర్చిపోయిన పక్షంలో మరింత ఎక్కువ వడ్డీని చెల్లించవలసిన తీరుగా జరిమానా పడే అవకాశం ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ రాశివారు ఈ రోజున. వైశాఖ అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశివారు రురు కాలభైరవుణ్ణి సేవించినట్లయితే తప్పక ఐకమత్య సిద్ధిని కుటుంబంలో ఏర్పాటు చేస్తాడు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఉంటారు. దూర ప్రదేశంలో ఉండేటువంటి తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిందనేటువంటి విషయాన్ని గమనించి మరింత నిరుత్సాహపడే అవకాశం గోచరిస్తోంది. సంతానంలో ఎవరో ఒకరికి జ్వరం, అలాగే దగ్గు మొదలైనటువంటి తాత్కాలికమైనటువంటి వ్యాధి రాగానే తల్లడిల్లిపోతారు. ఏ విధంగానూ దుఃఖపడవలసిన అవసరం లేదని అందరూ ఓదార్చినప్పటికీ కూడా అది సరైనటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. మానసిక స్థితి పై పరీక్షలు రాసి ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళాలి అనే అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ కూడా పరీక్షలకి ఏమాత్రం సిద్ధపడరు. సిద్ధపడేందుకు సరిపోయేలాగా కావాల్సినటువంటి చదువుని ఏమాత్రము చదవకుండా అనవసరమైనటువంటి కాలక్షేపాన్ని, సమయ వ్యర్థాన్ని చేసుకుని అతి ముఖ్యమైనటువంటి రోజుల్ని అలా కాలగర్భంలో కలిపేస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు అంత అనుకూలత ఏమాత్రమూ లేదనే యథార్థాన్ని మర్చిపోకూడదు. వైశాఖ అమావాస్య సందర్భంగా ధనురాశి వారు ఉచ్చిష్ట గణపతిని కానీ ప్రార్థించినట్లయితే, ముఖ్యంగా ఎర్రమందరాలతో సేవించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రతని కలిగిస్తాడు. తూర్పు దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటారు. రాబోయేటటువంటి ఇబ్బందిని, ప్రమాదాన్ని ముందే గమనించుకుని తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. ఎవరో కొంత సొమ్ముని తెచ్చి తమ ఇంట దాచమంటే ఏ విధంగానూ దాచడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. వేరే వారి వస్తువులు, వేరే వారి బంగారు, వెండి విలువైనటువంటి వస్తువులు, అలాగే వేరే వారికి సంబంధించిన పుస్తకాలు ఉంచడం ఏమాత్రం సరికాదు, ధనంతో సహా. ముఖ్యంగా వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి కలుసుబాటుతనం చాలా తక్కువగా ఉంటుంది. వృత్తి చేస్తుండేటువంటి వారికి ఆదాయం చక్కగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి సరిపోకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనుకూల ఫలితాలే లభించినప్పటికీ కూడా పూర్వం చేసినటువంటి రుణాలు తీర్చుకోవడానికే సరిపోతుంది తప్ప కొత్తగా పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి సొమ్ము ఉండకపోవచ్చు. వైశాఖ అమావాస్య సందర్భంగా మకర రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లయితే అనారోగ్య భావాన్ని పూర్తిగా తొలగిస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. పసుపచ్చన కలిసి వచ్చేటటువంటి రంగు. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎత్తుకి ఎగిరేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఉన్నటువంటి సొమ్ము తక్కువైనప్పటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని పుచ్చుకుని దాంతో మంచి వ్యాపారాన్ని చేయాలి అనే ఆలోచనకు వస్తారు. అయితే ఇది ఆలోచన వరకు మాత్రమే ఉంటుంది తప్ప అమలయ్యేటువంటి అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. వారు తెలుసు, వీరు తెలుసు అనేటటువంటి అభిమాన వాక్యాలని ప్రదర్శిస్తూ ఉంటారు తప్ప ఏమీ అది అనుకూలమయ్యేటటువంటి ధోరణి వారి మాటల్లోనే తప్ప భౌతికంగా ఏమాత్రం కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారిలో ముఖ్యంగా విద్యుత్తుకి సంబంధించినటువంటి ఆ మరమ్మతులను చేసేవారు, అలాగే కుండలని చేసేటటువంటి వారు, మట్టితో బొమ్మల్ని చేసేటటువంటి వారు, వీరికి మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. చెక్కతో రథాలని చేసేటటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. వైశాఖ అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు మృత్యుంజయుని కానీ పూజించినట్లయితే ఏ విధమైన ప్రమాదాలు లేకుండా ధైర్యంతో ఉండగలుగుతారు. ఉత్తర దిక్ ప్రయాణం వీరికి నేటి అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండలేరు, శారీరకంగా ఉత్సాహం పెద్దగా ఉండే అవకాశం లేదు. ఇంట్లో ఉండేటటువంటి తండ్రి తల్లి అన్నదమ్ములతో మధ్యలో విరోధాలు ఏర్పడే అవకాశం కారణంగా కుటుంబం అంతా ఏ విధమైన రహస్య స్థాపనము లేకుండా మొత్తం బయటపడిపోయేటటువంటి ప్రమాదం గోచరిస్తోంది. విద్యార్థులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఆ మోజుని తీర్చుకోలేకపోతారు. అలాగే అనుకూలుడైనటువంటి వారు ఎందరో బంధుమిత్రుల్లో ఉన్నటువంటి వారు కనీసం విదేశాలకు వెళుతున్నటువంటి వారికి ఆర్థికమైన సహాయాన్ని చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఏమాత్రమూ కనిపించడం లేదు. ఏవైనా పత్రాలు ప్రత్యేకంగా బ్యాంకులో కుదువ పెట్టడానికి కానీ తీసుకువెళ్ళినట్లయితే 1-2 మార్లు పరిశీలించుకుని మాత్రమే సమర్పించడం మంచిది తప్ప ఏవైనా వాటిలో చిన్న పొరపాట్లు కానీ ఉన్నట్లయితే అది పెద్దదిగా అయ్యే ప్రమాదం గోచరిస్తుంది. మొత్తానికి ఏవైనప్పటికీ కూడా మీనరాశి వారు అనుక్షణం జాగ్రత్తగానే ఉండాలి అనేది దీని సారాంశం. వైశాఖ అమావాస్య సందర్భంగా మీనరాశి వారు కాళికాదేవిని చందన ద్రవంతో అభిషేకించినట్లయితే తప్పక అన్ని కార్యాలు సఫలమవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. నేటి అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. అమావాస్య సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని అలాగే కాళీదేవి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు వైశాఖ అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వైశాఖ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. దీన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు స్నానం చేసిన తర్వాత ఉదయం 10 గంటల లోపు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆ తర్వాత రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఒక పెద్ద మట్టి ప్రమిదను రావి చెట్టు మొదట్లో ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి అలాంటి ఒత్తులు 12 ఆ ప్రమిదలో ఉండేలాగా చూసుకోండి. ఆ 12 ఒత్తులు వెలిగించాలి. అంటే ఒక మట్టి ప్రమిదలో 12 జ్యోతులు వెలిగేలాగా రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు. వైశాఖ మాసం విష్ణువుకు ప్రియం కాబట్టి విష్ణువుకు ప్రియమైన రావి చెట్టు దగ్గర వైశాఖ అమావాస్య రోజు ఈ అమావాస్య ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందటంతో పాటుగా పితృదోషాలు తొలగిపోతాయి, పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు సమీపంలో ఎవరికైనా ఏదైనా దానంగా ఇవ్వాలి. అలా దానం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకి తవుడు పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తూ పితృదేవతలను స్మరించుకోవాలి. దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు వైశాఖ అమావాస్య సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. దానివల్ల అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో శుద్ధి చేసి ఆ బార్లీ గింజలు పారే నీళ్లలో విడిచిపెట్టడం ద్వారా కూడా గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని గ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే అమావాస్య కాబట్టి రాత్రికి ఆహారం స్వీకరించరాదు. ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య కాబట్టి తలంటు స్నానం చేయకూడదు, కేవలం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అమావాస్య కాబట్టి ప్రదోష కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు.
అమావాస్య సందర్భంగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వైశాఖ మాస అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ దగ్గరలో గ్రామ దేవతలు ఉన్నట్లయితే గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకొని పెరుగన్నం నివేదన చేయండి, దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. దీనివల్ల కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శుక్రవారం సందర్భంగా స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.